నమస్తే. భగవద్గీతలో 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగంలో 21వ శ్లోకము. సుఖమాత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి అత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః. సో ముందు శ్లోకంలో భగవానుడు నిరుద్ధ స్టేట్కి వెళ్ళిన యోగి అంటే ఆ నిశ్చలమైన మనస్సుతో తన ఆత్మని దర్శించగలుగుతాడు అని చెప్పారు. సో అటువంటి యోగి సుఖం ఆత్యంతికం యత్తత్, సో పరమానందాన్ని పొందుతాడు. సుఖం ఆత్యంతికం యత్తత్ బుద్ధి గ్రాహ్యమతీంద్రియం. సో ఆ పరమానందాన్ని పొందుతాడు. ఆ పరమానందం అనేది బుద్ధి ఇంద్రియాలతో గ్రహింపలేనిది. సో అదేంటంటే అది కేవలం ఒక థాట్లెస్ స్టేట్ ఆఫ్ మైండ్ తో అనుభవించగలిగిన ఒక ఆనందం. అటువంటి పరమానందాన్ని అతను పొందుతాడు. అట్లాంటి ఆనందాన్ని పొందిన ఆ యోగి వేత్తి ఎత్రన చైవాయం, అతని మనస్సు ఆ చిత్తము, అతని మనస్సు చిత్తము కూడా ఆత్మతో ఏకమైపోతాయి. సో వేత్తి ఎత్రన చైవాయం స్థితశ్చలతి తత్వతః. సో అతని మనస్సే, అతని చిత్తమే ఆ ఆత్మ స్వరూపాన్ని తెచ్చుకుంటుంది. అంటే ఆ మనస్సు చిత్తము కూడా ఆత్మలో లీనమైపోతాయి. సో అటువంటి ఆ యోగి ఇంకా ఆ స్టేట్ నుంచి కదలడు. స్థితశ్చలత తత్వతః, నిశ్చలంగా ఉంటాడు ఎటువంటి పరిస్థితుల్లో అయినా. సో ఆ ఆత్మ స్వరూపం నుంచి ఇంకా కదలడు. అతని మనస్సు కూడా అంత నిశ్చలంగా ఎప్పుడూ ఉండిపోతుంది. సో ఆ నిరుద్ధ స్టేట్కి వెళ్ళిన మైండ్ యొక్క దాని రిజల్ట్ ఏంటో ఈ శ్లోకంలో చెప్తున్నారు. క్లీం కృష్ణాయ నమః.